IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో ఉన్నటువంటి మరుగుదొడ్ల శుభ్రత ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేయాలి. ప్రతిరోజు ఉదయం కూడా ఆ మరుగుదొడ్లను శుభ్రం చేసినటువంటి మరుగుదొడ్లను ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఉండడం జరిగింది. ఈ విధానం గురించి ప్రభుత్వ ఉపాధ్యాయులు బహిరంగానే విమర్శలు అయితే చేయడం జరిగింది. విద్య చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుల చేత మరుగుదొడ్ల శుభ్రత ఏ విధంగా ఉందో పరిశీలన చేపించి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడం సరికాదంటూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత రావడానికి గల కారణంలో ఇది ఒక కారణంగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి అప్పగించినటువంటి మరుగుదొడ్ల పరిశుభ్రత లేదా ఆ ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయించేటువంటి అదనపు బాధ్యత నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు కేవలం ఆ విద్యను నేర్పించడానికే ఉన్నారు, వారు ఈ అదనపు బాధ్యత నుంచి వారికి పూర్తిగా తొలగిస్తూ ఉన్నాం. ఇక కేవలం విద్య బోధించడం మీద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థినికి ఖచ్చితంగా మంచి విద్యను ఉన్నత విలువలను నేర్పించే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలంటూ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఉన్నటువంటి సమస్యల మీద ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పరిష్కారం చూపిస్తామంటూ కూడా నారా లోకేష్ హామీ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన ఉద్దేశంతో నాడు నేడు పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను అయితే పూర్తిగా మార్చివేయడం జరిగింది, వసతులను అయితే కల్పించడం జరిగింది, కొత్త మరుగుదొడ్లు నిర్మించడం అయితే జరిగింది. కానీ వాటి యొక్క నిర్వహణ బాధ్యతలను అంటే ఆ యొక్క మరుగుదొడ్లకు సంబంధించి కానీ ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు పనుల యొక్క కొనసాగింపు విషయంలో కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులకి కొన్ని అదనపు బాధ్యతలను అయితే అప్పగించడం జరిగింది. మరుగుదొడ్లు ప్రతిరోజు ఏ విధంగా ఉన్నాయి, శుభ్రం చేశారా లేదా, వాటి విషయం గురించి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు కూడా ఫోన్లో ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం అటువంటి అదనపు బాధ్యత తొలగించడం పట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి ఈ ఒక్క అంశంతోనే వ్యతిరేకతను పూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అదనపు బాధ్యతను తొలగిస్తూ వారికి ఉన్నటువంటి ఏవైతే ఇంకా సమస్యలు ఉన్నాయో వాటిలో ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామంటూ నారా లోకేష్ హామీ ఇవ్వడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకి కొంత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద కొంత సానుకూలత పెరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది.